నొప్పిగా ఉన్నాయా బన్నీ? ఏం లేదు మమ్మీ, కాళ్ళు నొప్పులేం లేవు. నువ్వేం నా కాళ్ళు నొక్కనవసరం లేదు. నాకు తెలుసు బన్నీ, నొప్పిగా ఉంటాయి. ఏం కాదు, నొక్కనివ్వు. సారీ బన్నీ. సారీ ఎందుకు డాడీ? నీకు పనిష్మెంట్ ఇచ్చినందుకు. నేను తప్పు చేశాను, పనిష్మెంట్ ఇచ్చారు, అంతే కదా. నువ్వు ఈ తప్పు చేస్తుండవని నా నమ్మకం బన్నీ. లేదు డాడీ, ఆ తేల్ని నేనే ఇంట్లోకి తీసుకొచ్చాను. అందువల్లే అది అమ్మమ్మని కుట్టింది. నేనంటే నీకు రెస్పెక్ట్ ఉందా బన్నీ? ఉంది డాడీ. అయితే అసలు ఏం జరిగిందో చెప్పు. అంటే డాడీ, నిజం చెప్పు బన్నీ, నిజం చెప్పు బన్నీ. మేం చెప్తాం డాడీ. చెప్పండి. తప్పంతా అమ్మమ్మదే డాడీ. మమ్మీ బ్యాగ్లో ఉన్న మనీని అమ్మమ్మ కొట్టేయాలనుకుంది. అందుకే అన్నయ్య అమ్మమ్మని భయపెట్టడానికి చచ్చిన తేలిని మనీ బ్యాగ్లో వేశాడు. అన్నయ్య చనిపోయిందనుకున్నాడు డాడీ, కానీ అది బతుకుంది, అమ్మమ్మని కుట్టింది. మేము చాలా ఫీల్ అయ్యాం డాడీ. అమ్మమ్మకి ఏమవుతుందని టెన్షన్ అయ్యాం. వీళ్ళు చెప్పేది నిజమా బన్నీ? అమ్మమ్మ మమ్మీ మనీ కొట్టాలనుకుందా? అవును డాడీ. మనీ కొట్టేసి మమ్మీని ఆఫీస్లో బ్యాట్ చేయాలనుకుంది. మమ్మీ జాబ్ పోగొట్టాలనుకుంది. అందుకే అమ్మమ్మకి బుద్ధి చెప్పాలని అన్నయ్య మేము అలా చేశాం డాడీ. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? ఇంట్లో గొడవ జరగకూడదని అన్నయ్య చెప్పాడు డాడీ. అమ్మమ్మ ఇంటికి పెద్ద దిక్కు కదా డాడీ. అమ్మమ్మ ఇలా చేసిందని తెలిస్తే మీరు బాధపడతారు. నిజం తెలిసిపోయిందని అమ్మమ్మ కూడా హర్ట్ అవ్వచ్చు, ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ మనం అందరం కలిసి ఉండాలి కదా, అందుకని చెప్పలేదు డాడీ. లేదు డాడీ.
నీకు మాకంటే ఎక్కువ తెలుసు మమ్మీ. అందుకే అన్నయ్య ఏం చెప్పినా మేము వింటాం. అన్నయ్య అచ్చం నీలాగే ఆలోచిస్తాడు, నీలాగే మాట్లాడతాడు. అందుకే అన్నయ్య ఏం ఏంటే తెగ ఆలోచిస్తున్నావు? బన్నీతో 100 గుంజిళ్ళు ఎందుకు తీయించానా అని బాధపడుతున్నావా? ఆంటీ బాధపడే టైప్ కాదు అఖిల్. బన్నీ గారితో ఇంకో 100 గుంజీలు ఎందుకు తీయించలేదా అని వీళ్ళయ్యే టైపు. రెండు కదే, బన్నీగాడు కావాలనే మనీ బ్యాగ్లో తేలు వేసినట్టున్నాడు. ఎందుకు వేశాడో అర్థం కావటం లేదు. ఎందుకేంటి, మిమ్మల్ని భయపెట్టడం కోసమే తేలింట్లోకి తెచ్చారని బన్నీగాడు ఒప్పుకున్నాడు కదా. అత్తయ్యను భయపెట్టడం కోసమే అయితే బ్యాగులో ఎందుకు తేలు వేస్తాడు? అత్తయ్య పక్కనే వేయచ్చు కదా. అంటే ఆ బ్యాగ్లో డబ్బుల్ని నేను కొట్టేబోతున్నట్టు బన్నీగాడికి తెలిసే ఈ పని చేశాడా? కరెక్ట్ ఆంటీ, బన్నీగాడు మన మాటల్ని వినేసుంటాడు. మీకు బుద్ధి చెప్పాలని బ్యాగ్లో తేలి వేశాడేమో. మరి ఆ విషయం అందరి ముందు వాడెందుకు చెప్పలేదు? నిన్ను కాపాడడానికి అయి ఉంటుందే. వాడు నిన్ను సేవ్ చేస్తే నువ్వేమో వాడిని శిక్షించావు. ఇంకా నయం, వాడు అభిబావతో వసు అక్కతో అసలు విషయం చెప్పినట్టు లేదు. చెప్పుంటే ఈ పాటికి మీ భర్తం పట్టేవాళ్ళు. ఏంటంటీ, ఏం చేస్తున్నారు మీరు? నన్ను కొడతారేంటి? రాత్రి వేడి నీళ్లలో నువ్వు నా కాళ్ళు పెట్టించలేదు, అప్పుడు మొదలైన కాళ్ల మంటలు ఇప్పటికీ తగ్గలేదే. మీరు నిజంగానే శాడిస్ట్ ఆంటీ. నీకంటే కాదులే. ఆపుతారా? మీరు తిట్టుకోవడం కాదు, ఈవెంట్ ప్లాన్ గురించి ఏం చేద్దామో అది ఆలోచించండి ముందు. అసలే వసు వదిన మనకి పని చేత కదని వార్నింగ్ ఇచ్చింది. అవునఖిల్, దాని గురించి ఆలోచించాలి. నాకే ఆలోచన రావట్లేదు, మీ ఇద్దరే ఆలోచించండి. అందరూ కంగారు పడతారు, మీకే చెప్పేది. ఏమైంది బన్నీ? ఏమైంది? ఎందుకు అలా పిలుస్తున్నారు? ఈరోజు మాకు హాలిడే కదా. అవును. ఈరోజు మీకు కూడా హాలిడేనే కదా. అవును. ఇంట్లో మాకు బోర్ కొడుతుంది, బయటికి తీసుకెళ్ళండి. అదా విషయం, దానికి అరిచారు. అరవకుండా చెప్పొచ్చు కదమ్మా, కంగారు పెట్టేశారు. అరవద్దని చెప్పాను పెద్దమ్మా, వినలేదు వీళ్ళు. అభి, వసు, మీరు పిల్లలు తీసుకుని బయటికి వెళ్ళిరండి. నాకు పనుంది బావగారు, ఆయన తీసుకెళ్తారు. పిల్లల కంటే ముఖ్యమైన పని ఏంటమ్మా? పిల్లలు కూడా చూసుకోవాలి కదా. సుమిత్రాదేవి గారు కొంత డబ్బిచ్చారు. అది వేరేలా ఖర్చు అవ్వకముందే ఆవిడ చెప్పిన వాళ్ళకి అడ్వాన్సులు ఇవ్వాలి. నేను డబ్బులు కొట్టేబోయిన విషయం బన్నీగాడు వసుతో చెప్పేశాడా ఏంటి? అది నిజమే వసు గారు. మీరు ఆ పని చూడండి, పిల్లల్ని నేను తీసుకెళ్తాను. ఓకే పిల్లలు, త్వరగా రెడీ అవ్వండి, వెళ్దాం. ఓకే డాడీ. పదండి, నేను రెడీ చేస్తాను. నువ్వు పని చూసుకోవాసు, నేను రెడీ చేస్తాను. పిల్లలతో బయటికి వెళ్ళి చాలా రోజులైంది, బాగా ఎంజాయ్ చేసి రండి. అలాగనే. రండి పిల్లలు, అను, కీర్తి, పదండి. అందరికీ ఆనందం దొరుకుతుంది, ఒక్క నాకు తప్ప. వీళ్ళు వెళ్ళిన చోట ఏదోటి జరగాలి దేవుడా.
నమస్తే మేడం. వసు రారా కూర్చో. పర్వాలేదు మేడం. కూర్చోమ్మా. నా దగ్గర ఫార్మాలిటీస్ ఏంటి? కూర్చో. వెడ్డింగ్ ఈవెంట్ గురించి అప్డేట్స్ చెప్దామని వచ్చాను మేడం. ఫోన్లో చెప్పొచ్చు కదమ్మా. శ్రమ తీసుకొని ఇంటి దాకా రావడం ఎందుకు? టైం వేస్ట్ కదా. లేదు మేడం, కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పాలి. పైగా మిమ్మల్ని చూసినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా ఉంది మేడం? నువ్వు వచ్చాక నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు కొండంత భారం తగ్గించావు. ఇంత రెస్పాన్సిబుల్గా ఉన్న మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నాను. నీ డెడికేషన్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఫ్లవర్స్కి క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ పే చేశాను మేడం. మండపంలో డెకరేషన్ వాళ్ళకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత వాటర్ కావాలా వసు? లక్ష్మి, లక్ష్మి, నిన్నే పిలిచేది. పని మనిషి మార్కెట్కి వెళ్ళినట్టుంది. యా మొన్న పార్టీలో బాగా ఎంజాయ్ చేశాం కదా. ఈ వీకెండ్ మళ్ళీ ప్లాన్ చేయాలి. కిషోర్ వాళ్ళకి సిటీ అవుట్స్కట్స్ లో మంచి ఫామ్ హౌస్ ఉందట. ఈసారి అక్కడ ప్లాన్ చేద్దాం. గార్డెన్, స్విమ్మింగ్ పూల్, డీజే అన్నీ ఉన్నాయట. బాగా చిల్లవచ్చు. వైషు, ఏంటి? మన వసు వచ్చింది. కాస్త వాటర్, కాఫీ తీసుకురాపో. ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, కనిపించడం లేదా? అయినా నేనేమైనా సర్వెంట్నా? అడ్డమైన వాళ్లకు కాఫీ, టీలు సర్వ్ చేయడానికి? వైషు, వసుంధర మన కంపెనీ మేనేజర్. సో వాట్? సారీ, ఇంకేంటి? వీకెండ్ పార్టీలో నువ్వు జాయిన్ అవుతావు కదా? ఇట్స్ ఓకే మేడం, నేను వెళ్ళి వాటర్ తెచ్చుకుంటాను. మీరు కాఫీ తాగుతారా? నేను కాఫీ బాగా పెడతాను. వద్దమ్మా, నువ్వు గెస్ట్వి. నీకు పని చెప్పడమేమిటి? పర్వాలేదు మేడం. ఒరే, నువ్వు కొంచెం స్లోగా వెళ్ళరా. స్లోగా వెళ్తే కిక్కేముందిరా? చాలరా, నైట్ నుంచి ఆపకుండా డ్రింక్ చేస్తున్నాం. ఇక ఇంటికి వెళ్దాం. అవునరా, పోలీసులు మనల్ని పట్టుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అవుతుంది. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎందుకురా భయపడతారు? అయినా మనల్ని ఎవరు ఆపేది? బ్లడీ ఇడియట్స్! ఎవర్రా వాడు? రై, బండి దిగరా. రెక్లెస్గా నడపడం ఏంటి? డూ యూ హ్యావ్ మేనర్స్? రేయ్, నీకెందుకురా? రై, కార్ దిగరా. నీకెంత ధైర్యం ఉంటే నన్నే రే అంటావరా? దిగో. మళ్ళీ నన్ను రా అంటావా? పట్ట పగలే తప్ప తాగి కారు డ్రైవ్ చేస్తున్నావా? పిల్లలకి ఏమైనా అయ్యుంటే? నా డ్రింకు, నా కారు, నా ఇష్టం. నన్ను అడగటానికి నువ్వెవడురా? నువ్వేమైనా ట్రాఫిక్ పోలీసువా? పిల్లల్ని కుద్దబోయావు. యాక్సిడెంట్ అయ్యుంటే? పిల్లలకి ఏమైనా అయ్యుంటే? అప్పుడు నా కారు కూడా డ్యామేజ్ అవుతుంది కదా. నా కారు కంటే నీ పిల్లలు ఎక్కువ. నువ్వు మనిషివా మృగానివా? పదరా స్టేషన్కి. వదిలే. నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏందో తెలుసా? ఆల్రెడీ నా మీద చెయ్యేశావు. ఇప్పుడు నా కాలర్ పట్టుకున్నావు. మా మామకొక్క కాల్ చేశాననుకో, స్టేషన్కి నేను కాదు నువ్వు వెళ్తావు. ఎవర్రా మీ మామ్? కాల్ చేయి. ద గ్రేట్ పర్సన్ సుమిత్రదేవి గారు, బిగ్ బిజినెస్ ఉమెన్. ఏంటి, మా అమ్మకు కాల్ చేయమంటావా? అలాంటి ఆవిడికి నీలాంటి చెత్త కొడుకేంట్రా? కాల్ చేయి. మా మదర్ ఎవరో తెలుసా నీకు? కాల్ చేయి, లేదంటే స్టేషన్కి తీసుకెళ్తాను. కాల్ చేయి మీ మదర్కి. హలో ఆనంద్,
ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ మేడం. మీ అబ్బాయి పట్టపగలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయబోయాడు. ఎవరికి ఏమీ కాలేదు కదా బాబు? అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు మేడం. కేర్ఫుల్గా ఉండమని, కాస్త రెస్పాన్సిబుల్గా ఉండమని మీ అబ్బాయికి చెప్పండి మేడం. సారీ బాబు. మీరెవరు? మీ శ్రేయోభిలాషన్ మేడం. ఆనంద్ మీ అబ్బాయి కాకపోయి ఉంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో ఉండుండేవాడు. మీ మీద గౌరవంతో వదిలేశాను. చాలా థ్యాంక్స్ బాబు. ఫోన్ వాడికివ్వండి. అలాగే మేడం. తీసుకో. మమ్మీ, ఇంటికి రా ఆనంద్. ఇంకొకసారి మళ్ళీ నువ్వు తాగి డ్రైవ్ చేసావు, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. ఐ విల్ సీ యువర్ ఎండ్. మేడం, కాఫీ. ఏమైంది మేడం? తలనొప్పిగా ఉందా? కాఫీ తాగండి, తగ్గిపోతుంది. నా బాధ విషం తాగితే తప్ప తగ్గదు వసు. అయ్యో, అదే మాట మేడం. మీరు మాలాంటి ఎంతో మందికి స్ఫూర్తి. మీరిలా నిరాశపడకూడదు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. నేనేమో బయట గెలిచి ఇంట్లో ఓడిపోతున్నాను. పిల్లల చిన్నతనంలోనే ఆయన మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయారు. కన్న బిడ్డలు, నమ్ముకున్న ఉద్యోగులు కష్టాల పాలవ్వకూడదని భర్త పోయిన బాధను దిగమింగుకొని రేయింబవళ్ళు కష్టపడ్డాను. కంపెనీనైతే ఒట్టుకు తీసుకురాగలిగాను, కానీ పిల్లల్ని నడి సముద్రంలో వదిలేశాను. వాళ్ళు నా చేయి దాటిపోయారు. అదేం లేదు మేడం. మీరెంత గొప్పవారో మీ పిల్లలు మీకంటే గొప్పవారవుతారు. వాళ్ళు గొప్పవాళ్ళు కానక్కర్లేదు వసు. మనుషులుగా మంచివాళ్లుగా ఉంటే చాలు.